సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? బంగారు తల్లి, నిన్నటి కథలో దమనకుడు తన ఫ్రెండ్ కరటకుడికి కాకి పాము కథ చెప్తానన్నాడు కదా, ఆ కథ ఇప్పుడు విందాం. పూర్వం యమునా నదీ తీరంలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఓ మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఓ కాకుల జంట నివసిస్తూ ఉండేది. చెట్టు మొదట్లో ఓ పాము పుట్టలో ఓ పాము కూడా ఉండేది. చెట్టు మీద కాకులు లేనప్పుడు ఈ పాముంది చూశావు, ఇది చెట్టెక్కి కాకి గూటులోని గుడ్లన్నీ తినేస్తూ ఉండేది. తమ గుడ్లను పాము తినేస్తున్నదని కాకులకు తెలుసు. అయినా ఏమీ చేయలేక బాధపడుతూ ఉండేవి. ఎందుకు మమ్మీ వాళ్ళ పిల్లల్ని అలా తెలియస్తుంటే ఎవరైనా అలా ఊరుకుంటారా? నిన్న స్కూల్లో నా ఫ్రెండ్స్ నాతో గొడవ పడనంటేనే నువ్వు వాళ్ళని తిట్టావు, కానీ ఇక్కడ ఏకంగా తినేస్తుంది కదా మమ్మీ. ఎందుకంటే ఏ పని చేస్తున్నా ప్రతివారికి ఒకటి ధైర్యమైనా ఉండాలి, లేదా తెలివితో తప్పించుకోగల ఉపాయమైనా ఉండాలి. బహుశా ఆ కాకులకు ఇవి రెండూ లేవేమో. అందుకే చదువుకుంటే ఇవి రెండూ మనకు తప్పకుండా వస్తాయి. కానీ నువ్వు సూపర్లే నానా, బాగా చదువుకుంటున్నావు. హై, అంటే నాకు ధైర్యం తెలివి రెండు వచ్చాయన్నమాట. కానీ ఉన్నాయి కదా అని మనమెప్పుడూ మిడిసిపడకూడదు. సమయాన్ని బట్టి దేన్నైనా వాడాలి, అర్థమైందా? అర్థమయ్యింది మమ్మీ. సరే కథ చెప్పు. కథలకు వెళితే, ఒకనాడు ఆ కాకుల జంట తమకు బాగా పరిచయం ఉన్న నక్క దగ్గరకు వెళ్ళాయి. బాధను వెళ్లబోసుకున్నాయి. పాము పీడ వదిలిపోవాలి, ఉపాయాన్ని చెప్పమని వేడుకున్నాయి. కాకుల బాధనంతా విని విని సన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది నక్క. తర్వాత ఓ కథ చెప్పసాగింది ఇలా. పూర్వం బదరికావనంలో ఓ కొంగ ఉండేది. ముసలి కొంగ అది. ముసలితనం వల్ల ఓపిక లేదు దానికి. దాంతో ఆహారం సంపాదించుకోవడం రోజురోజుకి కష్టమైంది ఆ కొంగకు. ఆ కష్టంలో ఓ మాయోపాయాన్ని ఆలోచించి రోజూ చెరువులో నించొని కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నట్టు నటించేది. ఇదంతా ఓ ఎండ్రకాయ గమనిస్తూ ఉంది. 4-5 రోజులుగా గమనించి ఆఖరికి కొంగను ఇలా ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది. ఏంటిది కొంగబావా, కళ్ళు మూసుకొని ఈ తపస్సేంటి? చుట్టూ తిరుగుతున్నా చేపల్ని పట్టించుకోకపోవడమేంటి? చాలా విచిత్రంగా ఉంది నీ పద్ధతి. తిండి లేక చూడు పాపం ఎలా చిక్కిపోయావో అని అనగా, చిక్కిపోని, నాకిది కావాల్సిందే. పుట్టినప్పటి నుంచి చాలా చేపల్ని తిన్నాను, మహాపాపానికి ఒడిగట్టాను అంది బాధగా కొంగ. ఎండ్రకాయకి ఈ మాటలు అర్థం కాలేదు. మళ్ళీ వెంటనే కొంగ, ఘోర పాపానికి ఒడిగట్టానని నాకెప్పుడు తెలిసిందో తెలుసా? ఓసారి కాశీలో ఓ పండితుడు తన శిష్యులకు మంచి చెడు బోధిస్తూ ఉంటే అప్పుడు తెలుసుకున్నాను. తట్టుకోలేకపోయాను. అంతే, అప్పట్నుంచి జీవహింస మానేశాను. చేపల్ని తినడం మానేశాను. ఈ నీరు నాచు ఇదే నా ఆహారం అనుకున్నాను. ఈ నాచు తింటూ ఈ నీరు తాగుతూ చేసిన పాపాలు పోవాలని ఇదిగో ఇలా తపస్సు చేసుకుంటున్నాను అంది కొంగ. ఎండ్రకాయ కొంగ మాటలు నమ్మేసింది. ఎండ్రకాయే కాదు, కొంగకు దగ్గరగా అందక తిరుగుతున్న చేపలు కూడా నమ్మేశాయి ఆ మాటల్ని. ఇక తమకు భయం లేదనుకొని కొంగను సమీపించి ఇలా అన్నాయి. ఎంత మంచివాడివి కొంగబావా నువ్వు, నిన్ను అర్థం చేసుకోలేకపోయాం, మూర్ఖులం మేము, మమ్మల్ని క్షమించవా అంటూ. ఆనాటి నుంచి
కొంగను విపరీతంగా గౌరవించసాగాయి చేపలు. ప్రాణభయం లేకపోవడంతో కొంగకు మరింత దగ్గరగా మసులుతూ స్నేహాన్ని పెంచుకున్నాయి కొంగతో. ఒకరోజు కొంగ ఏడుస్తూ కనిపించింది. ఎందుకేడుస్తున్నావ్ అని చేపలు అడగగా, ఈ ఏడుపు నా గురించి కాదు, మీ గురించి అంది కొంగ. ఆశ్చర్యపోయాయి చేపలు. అప్పుడు కొంగ అందుకొని ఇలా అంది, ఇప్పుడే కొందరు జాలర్లు వచ్చి వెళ్లారు. చెరువును చూసి ఆనందపడ్డారు. కొద్ది రోజుల్లో చెరువు ఎండిపోతుందట. పెద్దగా లోతు కూడా లేదట. అప్పుడు వలలు వేసి చేపలు పట్టడం సులువు అనుకుంటూ ఉన్నారు. ఆ మాటలు విన్నప్పట్నుంచి నా మనసు నాలో లేదు. ఒకప్పుడంటే మీరు నా ఆహారం, ఇప్పుడు కాదు కదా. పైగా స్నేహితులు. మిమ్మల్ని ఎలా కాపాడుకోవడమా అని ఆలోచిస్తున్నాను. అదే అంతు చిక్కక ఏడుపొస్తోంది నాకు అని కొంగ అన్న మాటలకు చేపలు భయపడిపోయాయి. కొంగ చెప్పింది నిజమని నమ్మి ప్రాణభయంతో విలవిల్లాడిపోయాయి. నువ్వే మమ్మల్ని ఎలాగైనా కాపాడాలి మిత్రమా, నువ్వే దిక్కు అన్నాయి కొంగతో. అప్పుడు కొంగ ఆలోచిస్తున్నట్టు నటిస్తూ ఇలా అంది, అయితే ఓ పని చేస్తాను. ఇక్కడికి కొద్ది దూరంలో ఇంకొక చెరువు ఉంది. పెద్ద చెరువది. అక్కడికి మిమ్మల్ని వీలైనంత తొందరగా చేరుస్తాను అని. ఆ మాటలకు చేపలు ఆనందపడి నీ మేలు మరిచిపోలేం అని అన్నాయి కొంగతో. ఆ మాటలకు కొంగ, అందర్నీ ఒక్కసారిగా చేర్చలేను. రోజుకి కొందరు చొప్పున మిమ్మల్ని నా ముక్కున కరుచుకొని చేరవేస్తాను. కాని మీరు మాత్రం నన్ను ముందు అంటూ మీలో మీరు కొట్టుకోవద్దు. ముసలిదాన్ని కదా, నన్ను కొంచెం అర్థం చేసుకోండి అన్నది కొంగ. నీ ఇష్టమే, నువ్వు ఎలా చెబితే అలాగే కొంగబావా అన్నాయి మిగతా చేపలు కూడా. కావలసింది ఇదే, చేపలు తన మాట వినాలి. తనని నమ్మితేనే మోసం చేయడం సులభమవుతుంది అనుకుంది ఆ కొంగ. ఆ క్షణం నుంచి ఆకలి తీర్చేటన్ని చేపల్ని ముక్కున కరుచుకొని తీసుకొని వెళ్లి చెరువు లేదు పాడు లేదు ఓ కొండమీదికి చేర్చి తినసాగింది కొంగ. అయ్యయ్యో, పాపం కదా మమ్మీ. అంతేగా, పాపం ఆ చేపలేమో ఆ కొంగ మాటల్ని నమ్మాయి. కాని జరుగుతున్నదేమో ఇది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొంగ కడుపు నింపుకుంటోంది. కొన్నాళ్లకి చెరువులో చేపలన్నీ ఆహారమైపోయాయి. ఒక్క చేప కూడా మిగల్లేదు. ఎండ్రకాయ ఒక్కటే మిగిలింది. అన్నీ చేపల్ని అనుకున్నట్టుగా అక్కడి చెరువులోకి చేర్చేశాను. మిగిలింది నువ్వొక్కదానివే. ఇక రామిత్రమా, నిన్ను అక్కడికి చేర్చేస్తే నా పనైపోతుంది అన్నది కొంగ ఎండ్రకాయతో. ఆలస్యంతెనికి తీసుకెళ్ళు అన్నది ఎండ్రకాయ సంతోషంగా. కొంగ దాన్ని ముక్కున కరుచుకొని పైకెగిరింది. కిందకు చూడసాగింది ఎండ్రకాయ. ఎంత చూసినా చెరువన్నదే కనిపించటం లేదు దానికి. ఎంతసేపు కొండలు గుట్టలే కనిపిస్తున్నాయి. ఎక్కడో ఏదో మోసం ఉందనుకుంది ఎండ్రకాయ. ఆ మోసం నుంచి బయటపడాలనుకొని తెలివిగా అడిగింది ఇలా, ఏంటిది కొంగబావా, నా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. కింద పడిపోతానేమోనేననిపిస్తోంది. భయంగా ఉంది. ఏం చేద్దామైతే అని కొంగ అడగనూ లేదు ఆ మాటలకు. ఎందుకు మమ్మీ? ఎందుకో విందాం. ఎండ్రకాయ ముక్కున ఉండడంతో మాట్లాడలేకపోయింది. ఓ అవును కదా. అప్పుడు ఎండ్రకాయే మళ్ళీ ఇలా అంది, ఇలా నీ ముక్కున నన్ను కరిచిపెట్టడం కాదు, నేనే నీ మెడను కరిచిపెట్టుకుంటాను, గట్టిగా పట్టుకుంటాను. అలా వెళ్దామా? ఓసారి దించు మిత్రమా అని అంది. సరేనని ఆ మాటలకు కొంగ అంగీకరించి ఎండ్రకాయను కిందకు దించింది. ఎండ్రకాయ కొంగ గొంతు గట్టిగా కరిచిపట్టుకుంది. ఆకాశంలోకి ఎగిరింది కొంగ. చేపల్ని చంపి ఏ కొండమీదైతే తనను తిన్నదో ఆ కొండమీదికి వచ్చి వాలింది. చల్లని నీటిలో కాక ఎర్రని ఎండలో కొండమీదికి తనను చేర్చిందంటే ఇంకా అర్థమైపోయింది ఆ ఎండ్రకాయకి ఏం జరగబోతుందో. చేపల్ని తిన్నట్టుగానే తనని చంపి తినాలనుకుంటున్నది ఈ కొంగ అని అనుకుంది ఎండ్రకాయ. మోసం గ్రహించిన మరుక్షణం తన గిట్టలతో కొంగ మెడను కటుక్కున విరిచేసింది ఎండ్రకాయ. కొంగ ప్రాణం పోయింది. రెక్కలు వాలిపోయి కింద పడిపోయింది కొంగ. అబ్బా, ఎండ్రకాయ భలే చేసింది కదా మమ్మీ. చూసావా, సమయానికి జాగ్రత్తగా వ్యవహరించడంతో ఎండ్రకాయకి ప్రాణాపాయం తప్పింది. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉపాయం కోసం ఆలోచించాలి. అదే ఆ ఎండ్రకాయ భయపడిపోయి ఉపాయం ఆలోచించకుండా ఉండుంటే ఏమయ్యేది? ఎండ్రకాయ చచ్చిపోయి ఉండేది కదా మమ్మీ. అవును చిని తల్లి. అలా ఎండ్రకాయ తెలివిగా ప్రవర్తించడం వలన కొంగ చచ్చిపోయింది.
కొండమీద పడగానే పక్కకు తప్పుకొని ఎండ్రకాయ తప్పించుకుంది అంటూ కథ ముగించింది నక్క. అసలు పాము పీడ వదిలించుకోవడం ఎలా అని అడిగితే కథ చెబుతుందేంటి నక్క అనుకున్న కాకి జంటతో అంతలోనే ఇలా అంది నక్క. ఈ కథను ఎందుకు చెప్పానంటే శత్రువుని మట్టుపెట్టాలంటే సమయం సందర్భం కావాలి. ఆలోచించి తెలివిగా శత్రువుని అణిచివేయాలి. దెబ్బకు మళ్ళీ తలెత్తకూడదు అని అనడంతో కాకి జంట గూటికి చేరి ఆలోచనలో పడింది. అవకాశం కోసం కాచుకొని కూర్చున్న ఆ కాకి జంటకు అవకాశం రానే వచ్చింది. కాకులు నివసిస్తూ ఉన్న చెట్టుకు దగ్గరగా ఓ చెరువు ఉంది. ఆ చెరువులో సరదాగా స్నానం చేసేందుకు రాజధాని నగరం నుండి రాకుమార్తె ఆమె చెలికత్తెలు వచ్చారు. రథాలను చెరువు గట్టున నిలిపి ఆ రథాల్లో తమ నగలు దుస్తులను జాగ్రత్త చేశారు. చెరువులోకి దిగి జలక్రీడలు ప్రారంభించారు. అదే అదునుగా రాజకుమార్తె నగను ముక్కున కరిచి గాలిలోకి రివ్వున ఎగిరింది కాకి. చెలికత్తెలు దాన్ని చూసి అయ్యయ్యో రాకుమార్తె నగ కాకెత్తుకుపోతుంది అంటూ గోల చేశారు. జలక్రీడలు మానుకొని గట్టుకు చేరి దూరంగా నిలుచుని ఉన్న భటుల్ని కేకవేశారు. ముక్కున నగతో ఎగిరిపోతున్న కాకిని వారికి చూపించారు. పట్టుకోండి దాన్ని, రాకుమార్తె నగను అందుకోండి అంటూ ఆజ్ఞాపించారు. కాకిని అనుసరించి పరుగు తీశారు భటులు. అలసిపోయేట్టుగా వాళ్ళని పరుగు తీయించి అటూ ఇటూ తిప్పించి మర్రి చెట్టు దగ్గరకు తీసుకొచ్చింది కాకి. వారు చూస్తుండగానే ముక్కున ఉన్న రాకుమార్తె నగను చెట్టు మొదలను ఉన్న పాము పుట్టలో జారవిడిచింది. జరిగింది చూసేందుకు చెట్టుకొమ్మ పట్టుకొని నిలుచుంది. ఎప్పుడైతే రాకుమార్తె నగ పాము పుట్టలో పడగా చూశారో అప్పుడు ఆ పుట్టను తవ్వసాగారు భటులు. ఆయుధాలతో పుట్టను పెళ్లకించసాగారు. తప్పనిసరి పరిస్థితుల్లో పుట్టలోని పాము బయటకు వచ్చి ప్రాణభయంతో తప్పించుకోజూసింది. కాని వీలు కాలేదు. భటులను కాటేసేందుకు ప్రయత్నించింది. చూస్తూ ఊరుకుంటారా భటులు? చేతిలోని ఆయుధాలతో పాముని ముక్కలు ముక్కలు చేసి చంపేశారు. తర్వాత పుట్టలోని హారాన్ని చేజిక్కించుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ముక్కలు ముక్కలుగా పడి ఉన్న పాముని ఆనందంగా చూసింది కాకి జంట. పీడ విరగడయిందని సంతోషించింది అంటూ కథ ముగించాడు దమనకుడు. కరటకుడు కళ్ళు పెద్దవి చేసుకుని దమనకుణ్ణి గొప్పగా చూస్తూ ఉన్నాడు. శారీరకంగా బలవంతులం కానప్పుడు బుద్ధిబలాన్ని ఉపయోగించి కష్టాల నుంచి గట్టెక్కాలి మిత్రమా అని అన్నాడు దమనకుడు. అసలు దమనకుడి ప్లాన్ ఏంటి మమ్మీ? ఎందుకలా ఆలోచిస్తున్నారు? ఎందుకంటే మృగరాజు పింగళకుడు సంజీవకుడు మిత్రులు కావడం దమనకునికి ఇష్టం లేదు కదా. సంజీవకుడే పింగళకుడికి లోకమైపోవడం భరించలేకపోతున్నాడు. తనని రాజు పట్టించుకుపోవడాన్ని, కనీసం పన్నెత్తి పలకరించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు దమనకుడు. పింగళకుణ్ణి సంజీవకుని విడదీయాలి. అందుకోసం ఈ సందర్భంలోనే దమనకుడు కరటకునితో మరో కథను కూడా చెబుతానున్నాడు. ఆ మాటలకు కరటకుడు చెప్పు అని అడిగాడు. అయితే ఇప్పుడు ఆ కథ చెప్తావా మమ్మీ? ఇప్పుడు కాదు గాని రేపు చెప్తాను నానా. అలాగే మమ్మీ.